నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను భార్గవి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం, ప్రస్తుత పరిస్థితులపై వివరణ. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం, మంత్రి ఇల్లు రవీంద్రకు చంద్రబాబు ఆదేశం. కాకినాడలో పవన్ కళ్యాణ్ టూర్, కాసేపట్లో భారీ బహిరంగ సభ. ఢిల్లీకి చేరిన రేవంత్, సాయంత్రం ఖార్గేను కలవనున్న సీఎం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం, త్వరలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న భట్టి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ, తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలకు వివరించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. Okay. పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం ఆశావాహులు అందరూ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీఎం పదవి ఇవ్వటంతో బీసీ నేతలకు పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పీసీసీ చీఫ్ రేసులో మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మధుయాష్కి రాహుల్ గాంధీ అండదండలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. 4గురికి బెర్త్ కన్ఫర్మ్ అని వార్తలు చెక్కలు కొడుతున్నా. అయితే ఆ 4 ఎవరో అనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. కూడా సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు ఇవాళ మధ్యాహ్నం 11 గంటలకు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అటు పీసీసీ చీఫ్కి సంబంధించి పదవి ఈ నెల 7వ తేదీన ముగియనుండడంతో ఈలోపే పీసీసీ చీఫ్ను కొత్త వారిని ఎన్నుకోవాలనేటటువంటి ఇది కూడా అధిష్టానాన్ని కోరడం జరిగింది. అయితే పీసీసీ చీఫ్గా ఎవరిని నియమించాలనే దాని మీద అధిష్టానం కసరత్తు చేస్తూ ఉంది. ముఖ్యంగా అటు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి పీసీసీ బాధ్యతలు బీసీ వర్గానికి చెందిన నాయకునికి ఇస్తారనేటటువంటి వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. దాంతోపాటుగానే ఇప్పటికే పీసీసీ చీఫ్కి సంబంధించి ఆశిస్తున్నటువంటి పీసీసీ పదవి ఆశిస్తున్నటువంటి నేతలు కూడా ఢిల్లీలోనే మకం వేసినటువంటి పరిస్థితి ఉంది. మహేష్ కుమార్ గౌడ్, వారితో పాటుగానే మధుయాష్కి గౌడ్తో పాటు ఇతర నేతలు, సంపత్ కుమార్ లాంటి ఇతర నేతలు కూడా పీసీసీ పదవిని ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళు ఢిల్లీలోనే మకాం వేసి అధిష్టాన పెద్దలను కలిసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ వరుసగా ఏఐసీసీ అధినేత్రి అగ్రనేత
సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో పాటు వరుసగా సమావేశాలు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పీసీసీ చీఫ్కి సంబంధించి. దీంతో పాటుగానే మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతా ఉంది. రానున్న ఈ నెల 5వ తేదీ నుంచి ఆషాఢ మాసం ఆరంభం కాబోతా ఉంది కాబట్టి ఈలోపే మంత్రివర్గ విస్తరణ చేసేటటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా ఇప్పటివరకు 12 మంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగిలినటువంటి 6 ఎవరికి ఛాన్స్ దక్కుతుంది, అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, లేదంటే పాక్షికంగా 4 లేదా 5 మంత్రివర్గంలోకి తీసుకొని 1 లేదా 2 స్థానాలు కూడా ఖాళీ ఉంచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో భవిష్యత్ పార్టీ అవసరాలు అలాగే ప్రభుత్వ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా పార్టీలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే ప్రధానంగా కొంతమంది నేతల పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందినటువంటి నేతలు అయితే మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కాబట్టి ఈ జిల్లాలతో పాటుగానే మొన్నటి పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ ప్రచారంలో కూడా బహిరంగంగానే ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు ఈ యొక్క మంత్రివర్గంలో చోటు దక్కుతుంది తీసుకుంటామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగానే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో తీసుకుంటామనేటటువంటి హామీ కూడా ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. వీరిద్దరు అటు ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత వాకిటి శ్రీహరి ముద్రాజుని ఇప్పటికే దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. వీరితో పాటుగానే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి అలాగే గండ్ర ప్రేమ్సాగర్ రావు పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. వీరితో పాటుగానే అటు డిప్యూటీ స్పీకర్ అలాగే చీఫ్ విప్ పదవులు కూడా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న బడ్జెట్ సమావేశాలలోపు ఈ యొక్క చీఫ్ విప్ పదవులు అలాగే డిప్యూటీ స్పీకర్ పదవులు కూడా భర్తీ చేసేటటువంటి యోచనలో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ లేదా రేపు ఉదయం వరకు కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించి స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరెవరిని ఈ మంత్రివర్గంలోకి తీసుకుంటారు, ఆ అనంతరం అధిష్టానం నిర్ణయమే తడువుగా వెనువెంటనే కూడా ఇటీవల నిన్న కాక మొన్న గవర్నర్తో సీఎం భేటీ అయిన సందర్భంగా కూడా మంత్రివర్గ విస్తరణ చేయబోతా ఉన్నాము అనే దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, చర్చించారు. అయితే వెనువెంటనే కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న సిఎస్ శాంతాకుమారి కూడా ఢిల్లీ అటు రాజ్భవన్కు వెళ్ళి ఏర్పాట్లను కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అనుకున్నది తడువుగా కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ మాత్రం ఆషాఢ మాసం లోపే ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఎవరికి వారు పీసీసీ చీఫ్కి సంబంధించి అలాగే మంత్రివర్గ విస్తరణలో బర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి సోర్స్ ద్వారా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. భార్గవి. రైట్, థ్యాంక్ యూ రాజు. రాజధాని అమరావతిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. లైవ్లో చూద్దాం. త్యాగం చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం. అన్నీ చేసి మళ్ళీ ఈజ్ అవుట్ చేసి ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది. ముందుకు తీసుకెళ్తాం. సార్, గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు. ఒకటి తీసుకొచ్చి మండడం, ఏది సిబిడి సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అని ఒకటి స్విచ్ ఛాలెంజ్. అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమైనా చేశారా? అట్లా అన్నీ కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది ఒక సిటీని డెవలప్ చేయడానికి ప్రపంచమంతా కూడా వెళ్ళి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం. ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది మనం ఆలోచిద్దాం. మంచి రోడ్డు వేయాలా, మంచి వస్తువులు ఇవ్వాలా, ఇవన్నీ వేసి దేనికోసం వేస్తాం? మంచి కంపెనీలు రావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, సంపద సృష్టించాలా. అందుకే కదా అలాంటి చేసే ఎక్స్పర్టైజ్ ఉండే కంట్రీస్ ముందుకు వస్తే వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంట్రీస్ కానీ. అలాంటి సంస్థే సింగపూర్ సంస్థ. దాన్ని తరివేసినటువంటి హీన చరిత్ర గత ప్రభుత్వంది. వాళ్ళు ఇప్పుడు వస్తారా రారా, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లేదు ప్రపంచంలో.
ఇంకెత్తుక్కోవాలి మనం. ఆల్రెడీ స్టార్టెడ్. ఆ అటెంప్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు. 132 ఆర్గనైజేషన్లకు గాను 122 మంది రాలేదు. మొన్నే మీరు చూశారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. నేను ల్యాండ్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. నీళ్లు ఇవ్వకుండా 300 బెడ్స్తో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 950 బెడ్లు ఆపరేట్ చేయాలి అంటే మీరు ఊహిస్తారా దీన్ని? ఓపీ కూడా తగ్గించారు. నీళ్ళు లేవు. ఎవ్రీడే 50 ట్యాంకర్లు 60 ట్యాంకర్లు తీసుకురావాలి. మొత్తం హాస్పిటల్లో పేషెంట్ల వెహికల్స్ కాదు, అక్కడ మొత్తం వాటర్ తీసుకొచ్చే ట్యాంకులు ఉన్నాయి. ఆ పరిస్థితికి వచ్చారు. ఆ నీళ్లు కూడా ఎలాంటి నీళ్ళు వస్తాయో తెలియదు. Sir, Amaravati is one by one, fast, only 1 or 2. Sir, if you think a bit and if you have realized or not, Amaravati is a greenfield city. At the same time, another city is also being built in Saudi Arabia called NEOM by Mohammed bin Salman. So, would you collaborate with them? Because they have gone ahead, I think. So, We'll work it out. Best cities, top 6 cities they have mentioned at one stage. World best or upcoming cities globally. One among them is this. I have to go through, and if necessary, best cities, upcoming cities, we'll have a tie-up. I think these are 2 cities which are being built from the scratch actually right now in the world. Yeah, I will go through that. సార్ ఇప్పుడు సిఆర్డీఏ చట్టానికి విరుద్ధంగా ఆర్ఫై జోన్ అనేది ఒకటి పెట్టి మొత్తం విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థలాలు కేటాయించారండి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్టేట్ గవర్నమెంట్ పిటిషన్ వేయడం జరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ దాని పిటిషన్ విత్డ్రా చేసుకుని అదే బ్రదర్, వాళ్ళ ఊర్లో వాళ్ళకి భూమి కావాలి కానీ ఇంటి జాగా కావాలి కానీ ఇక్కడ కావాలని వాళ్ళు కోరుకోలేదు. అవును సార్, అది గవర్నమెంట్ అలా చేసింది సార్. ఇప్పుడు దాన్ని ఏమన్నా రివ్యూ చేసి పిటిషన్ విత్డ్రా చేస్తారు? అది అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం లీగల్గా. వాళ్ళకు కూడా ఇంటి జాగా లేకపోతే వాళ్ళకి ఇంటి జాగా ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తాం. నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తాను, నాట్ నెగిటివ్. నేను ఎప్పుడు కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తాను, నాట్ డెస్ట్రక్టివ్. వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చిన వాళ్ళు కూడా నష్టం ఉంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు జనైన్ అయితే అక్కడనే ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళు సెటిల్ చేస్తాం. సార్, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయడానికి కావచ్చు, నిజంగా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నామా? ఈ 5 సంవత్సరాల కాలంలో వదిలిపెట్టలేం కదా ఏది కానీ. లేకుంటే నాకెందుకు ఓట్లు వేశారు? ఎస్, ఎందుకు వాళ్ళకి 11 వేసి నాకు 164 సీట్లు మాకెందుకు వేశారు? మా కూటమికి నమ్మకమే కదా. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ టు ఫైట్. నేను ఈ కష్టాలు నష్టాలు మీ ద్వారా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలి. నేను ఇప్పుడు దట్ ఈస్ మై డ్యూటీ. సార్, టు రీగైన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మనకి ఏదైనా ఒక స్ట్రక్చర్ అయినా కంప్లీట్ చేయడానికి ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు మేక్ ఇట్ ఏ రోల్ మోడల్? నో, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజే కూర్చొని ఇన్వెస్టర్స్ అందరినీ మీరందరూ వచ్చేయంటే వారు ఒక మాట చెప్పారు. 130 మంది యాక్సెప్ట్ చేశారు ఆ రోజు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేట్ కానీ. అందులో ఒక 4-5 వచ్చాయి. ఇంకా కొన్ని రాలేదు. మిగిలినటి వాళ్ళందరినీ సౌండ్ చేస్తాం. ఎవరితో రాకపోతే కన్విన్స్ చేస్తాం. ఆ రోజు కూడా పాలసీ మీరు పెట్టుకుని చూస్తే టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ ఐ వాంట్ ఇన్వైట్. టాప్ 10 ఎట్లా ర్యాంకింగ్ నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు. దేశంలో ఫస్ట్ టాప్ 10 ర్యాంకింగ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ర్యాంకింగ్ చేస్తాయి. వాళ్ళలో ఒక 10 టాప్ 10 ఇంటర్నేషనల్ స్కూల్స్, టాప్ 10 హాస్పిటల్స్, స్కూల్స్, ఇట్లా బెస్ట్ పీపుల్ అందరినీ తీసుకురావాలనుకున్నాం. ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ అప్రోచ్ అవుతాం. టాప్ 10 రాకపోతే టాప్ 15కి వెళ్తాం. కానీ 1 by 1 హౌ టు బిల్డ్ విల్ బ్రింగ్. సార్, ఏవైతే నిర్మాణ సంస్థలు మధ్యలో వదిలిపెట్టారు సార్, వాళ్ళకి బకాయిలు ఉన్నాయా? ఆ బకాయి చెల్లిస్తే వాళ్ళు విల్లింగ్ ఉన్నారా రావటానికి మరలా, లేకపోతే మార్చాలి? 2 ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి బకాయిలు ఉన్నాయి. వాళ్ళకి బకాయిలు చెల్లించాలి. ఖజానా ఖాళీగా ఉంది. ఇక్కడ సమస్యలు ఉన్నాయి. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అదే మాదిరిగా ఈరోజు ఎంత భయంకరం అంటే ఈ రూమ్లో కూర్చొని రివ్యూలు చేస్తున్నా. కొన్ని డిపార్ట్మెంట్ మాత్రం అత్యవసరంగా చేశాను. నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ ప్లెడ్జ్లో తీసుకుంటున్నా. నేను 4వ ముఖ్యమంత్రి. నెవర్ ఐ హ్యావ్ ఈ టైప్ ఆఫ్
లెగసీ నేను ఎప్పుడు చూడలా. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫీసులు రివ్యూ చేశాను, ఫుల్ కాన్ఫిడెన్స్, జోష్, ముందుకు తీసుకుపోయా. అప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. రెండోసారి వచ్చాను, ఈ పరిస్థితి నాకు లేదు, నేనే ఉన్నాను. మూడోసారి వచ్చాను, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, కొత్త రాష్ట్రం, సవాళ్ళ ఛాలెంజెస్, పరిగెత్తమంటే పరిగెత్తే యంత్రాంగం. ఇప్పుడు వచ్చిన తర్వాత యంత్రాంగం డల్ అయిపోయారు, అలవాట్లు మారిపోయినాయి, వ్యవస్థ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. మేము వదిలిపెట్టిపోయింది ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మేము చూస్తే మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీలో మస్కిటోస్ ఉండే స్పాట్స్ ఎన్ని ఉంటాయి అని మేము రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ ఆ రోజు 20,000 ఉన్నాయని ఐడెంటిఫై చేశాం. ఆ 20,000 ఎవ్రీ ఇయర్ 3 నెలలకు ఒకసారి 15, 10, 5, 4 అట్లా అయ్యి 0కి రావాలని అప్పట్లోనే డ్రోన్స్ పెట్టి మస్కిటో ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అవన్నీ ఇంకొక డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలని పెట్టాం. ఇప్పుడు ఏమీ లేవు. చెత్త తీసేవాళ్ళు లేరు, చెత్త వేసేవాళ్ళు ఉన్నారు. సార్, రాజధాని అభివృద్ధికి వాలంటీర్గా సపోర్ట్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని అందరిని తీసుకుంటాం. ఇప్పుడు కొంతమంది నిన్న కూడా వచ్చారు, 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, కొంతమంది 10 లక్షలు ఇస్తున్నారు. ఆ స్ఫూర్తి ఉంది, కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ సహకారం తీసుకుంటూనే మనం అంచెలంచెలుగా ముందుకు పోవాలి. విల్ మూవ్ ఫార్వర్డ్ విత్. దానికి ఏమైనా స్పెషల్ లైన్ తీసుకుంటారు అంటే ఏదన్నా లైన్ ఏమి లేదు, ఆకాశమే హద్దు. నువ్వు ఒక ఆలోచన ఇస్తే దాన్ని కూడా అమలు చేస్తా, ఒక ఆయన ఆలోచిస్తే అది కూడా అమలు చేస్తా. నా మనస్తత్వం అదే. ఒక్క విషయం మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకు ఫిక్స్డ్ ఐడియాలజీ కానీ రిజర్వేషన్స్ ఉండవు. నా ఆలోచన ఒకటే, నేను చేసే ప్రతి ఒక్క పని నా ప్రజలకు లాభం జరగాలి. అది ఏ పనినా కావచ్చు. రోజు రోజుకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి. పేదవాడికి అండగా ఉండాలంటే సంపద సృష్టించాలి. మళ్ళీ వాళ్ళని ఏ విధంగా చేయాలనో మనం మీరు చూశారు, కష్టాలు ఉన్నాయి. 4,408 కోట్ల రూపాయలు పెన్షన్స్ ఇచ్చాం. ఇవ్వడం కాదు, రాగద్వేష కొంతమంది అన్నారు, ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఇచ్చుకున్నారన్నారు. కాదు, ఫస్ట్ అందరికి ఇవ్వండి, అనర్హులు ఉంటే తర్వాత చూసుకుంటాం, కానీ కక్ష విధానం ఎక్కడా ఉండడానికి వీల్లేదన్నాం, ఇచ్చాం. ఆ విధంగా ఏది చేసినా కూడా ప్రజాహితం కోసమే పనిచేస్తాం తప్ప ఇంకోటి కాదు. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు విట్నెస్. థ్యాంక్ యూ. ఏపీలో ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకి చంద్రబాబు సూచించారు. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ణయించనున్నారు. ఏపీలో
ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని కొల్లు రవీంద్రకు చంద్రబాబు సూచించారు. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ణయించనున్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అనుకున్న సమయం కంటే ముందే 6 గ్యారెంటీలు అమలు చేశామని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ చేయలేదని మండిపడ్డారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని తమను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు కట్టిన ప్రతి పైసా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలని స్పష్టం చేశారు. 5 ఏళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి 5 ఏళ్ళు పూర్తయితే కూడా ఆ 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం ప్రజల కోసం. తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు. 5 ఏళ్ళు తెలంగాణలో వనరులు ఉన్నా పర్యాటకంగా అభివృద్ధి చెందలేదన్నారు మంత్రి జూపల్లి. 10 ఏళ్లలో టూరిజం డిపార్ట్మెంట్ లేదని విమర్శించారు. అసలు టూరిజం పాలసీ కూడా లేదన్నారు. త్వరలోనే డ్రాప్ పాలసీపై సీఎంతో చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్కు ఎన్నో వనరులు ఉన్నాయన్న మంత్రి టూరిజం అభివృద్ధి వల్ల ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పుకొచ్చారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ హయాంలో ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న సంగతే మర్చిపోయిన పద్ధతులు ఉండింది. యాక్టివిటీ లేదు, ఒక పాలసీ కూడా లేదు. అంతకుముందు 2014 కంటే ముందున్నటువంటి సమైక్య రాష్ట్రంలో ఒక టూరిజం పాలసీ ఉండింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త టూరిజం పాలసీ అనేది లేదు. టోటల్గా ప్యారలైజ్ అయినది, అంటే స్తబ్దంగా ఉండింది, ఎలాంటి యాక్టివిటీ లేని కారణంగా. అందుకే ఒక టూరిజం పాలసీని, డ్రాఫ్ట్ పాలసీని తయారు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పించి వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ఈ పాలసీని ప్రకటించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. టూరిజానికి సంబంధించి కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నో వనరులు ఉన్నాయి. అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వనరులు ఉన్నాయి. మన దేశంలో 140 కోట్ల ఉన్న జనాభాలో ఒక 20%, 30% ప్రజల్ని ఈ టూరిజం వైపు మళ్లిస్తే కూడా దేశ రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్కు తరలివచ్చి తమ సమస్యలను చెబుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు లోకేష్. ఇక గత వైసీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్లకు తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో తమ సొంతింటి కల నెరవేరేలా టిట్కో ఇళ్లను రుణమాఫీ చేయాలని మంత్రి లోకేష్ను కోరారు. ఫోన్ నెంబర్ వస్తుంది. ఇదే ఊరు మంది అవునమ్మా, అవును ఏ వాడమ్మా గట్ట ఏ ఊరు మంది ప్రాబ్లం నేను చూసుకుంటాను. ఇప్పుడు రా బుజీ, ముందర కాదు.
వార్షిక బడ్జెట్ కసరత్తును తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన సర్కార్ ఇప్పుడు సవరించిన అంచనాలతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నిర్వహణ పద్దుకు సంబంధించి పెద్దగా మార్పులు చేయకుండా ప్రభుత్వ ప్రాధాన్యాలను అనుగుణంగా ప్రగతి పద్దులో సవరణలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా రైతు రుణమాఫీ, 6 గ్యారెంటీల అమలు కోసం నిధుల సర్దుబాటు చేయనుంది. బడ్జెట్ సమావేశాలు 4వ వారంలో ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించే పనిలో నిమగ్నమైంది. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 4వ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే నిధుల అంచనాల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించుకునేందుకు వీలుగా ఈ నెల 3వ వారంలో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించుకునే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఇక 23న సమావేశాలు ప్రారంభమైన కేంద్రం నుంచి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే నిధుల అంచనాల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించుకునేందుకు వీలుగా ఈ నెల 3వ వారంలో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించుకునే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. 23న సమావేశాలు ప్రారంభమైన కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనాల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను తీర్చిదిద్దేందుకు మరో వారం రోజులు పడుతుందని, ఆ వారం పాటు బిల్లులు, ఇతర అంశాలపై సభ నడుస్తుందని తెలుస్తోంది. ఈ నెలాఖరులో తాత్కాలిక పద్దు గడువు ముగియనుండగా వార్షిక బడ్జెట్పై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకోగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.